ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు అంతా సిద్ధమవుతోంది. ఎంగేజ్మెంటే, ప్రీ వెడ్డింగ్ ఓ రేంజ్ లో జరిగాయి. కొన్ని రోజుల పాటు వేడుకలు కొనసాగాయి. తాజాగా పెళ్లి వేడుకలు షురూ కాబోతున్నాయి. పెళ్లిని ఎంత అట్టహాసంగా నిర్వహిస్తారో అనే చర్చ రోజు జరుగుతూనే ఉంది. జూన్ 29వ తేదీ నుంచి అనంత్ అంబానీ రాధిక పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. మొదటి రోజు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించనున్నారు. అనంత్ అంబానీ రాధిక పెళ్లి టాపిక్ కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. వీరి వివాహం జరిపేందుకు 2022లో 2 కుటుంబాలు అధికారిక ప్రకటన చేశాయి. 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. 2024 ఏడాది ప్రారంభం నుంచి 2 సార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. మార్చి నెలలో గుజరాత్లోని జామ్నగర్లో ముందస్తు వివాహ వేడుకలను నిర్వహించారు. అనంత్ రాధిక పెళ్లి వేడుకల గురించి ప్రపంచమే మాట్లాడుకునేలా ఏర్పాట్లను చేసింది అంబానీ ఫ్యామిలీ. ముందస్తు వివాహ వేడుకకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయి నుంచి వీవీఐపీలు విచ్చేశారు. దాంతో జామ్నగర్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగింది. మే 29 నుంచి జూన్ 1 వరకు సెకండ్ ప్రీ వెడ్డింగ్ జరిగింది. అతిథులకు ఐరోపా స్టైల్లో ఆతిథ్యం రుచి చూపించారు. రెండోసారి ప్రీ వెడ్డింగ్ జరిగినప్పుడు వీరి పెళ్లికి సంబంధించిన కార్డు కూడా వైరల్ అయింది. అత్యంత సంపన్నులైన అంబానీ కుటుంబం అనంత్ రాధిక పెళ్లి వేడుకలను రోజుల తరబడి జరుపుతోంది. ఖర్చుకు వెనక్కి తగ్గటం లేదు. మొదటి ప్రీ వెడ్డింగ్, రెండో ప్రీ వెడ్డింగ్లకు 1000 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేశారు. జూన్ 29 నుంచి ముంబైలోని ముఖేష్ నివాసం ఆంటిలియాలో పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. జూలై 12న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ రాధిక పెళ్లి జరగబోతోంది. జూలై 14న అతిథులకు విందు ఇస్తారు. దీనికి సెలబ్రిటీలు, ప్రముఖులంతా హాజరవుతారు. వివాహ దుస్తులను స్పెషల్ గా డిజైన్ చేసే పనిలో ఉన్నారు డిజైనర్లు. ముందస్తు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పెళ్లి అంతకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పెళ్లికి 1000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తారని అంటున్నారు. ఇక మొత్తంగా అనంత్ రాధిక పెళ్లి కోసం 3000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.